కౌంటింగ్ సంఘం ఐక్యత, కౌంటింగ్ సంఘం ఐక్యత, గౌడ సంఘం ఐక్యత, గౌడ సంఘం ఐక్యత. తెలంగాణ శివాజీ బాబన్న గౌడ్ గారికి आवाज दो, आवाज दो, जय गौड़ा, बापन्ना गौड़ की, बापन्ना गौड़ की, गौड़ाना ऐक्यता, गौड़ाना ऐक्यता. जय बाबन्ना, जय बाबन्ना, जय कौंडिन्या, जय कौंडिन्या, जय बाबन्ना गौड़ की, जय गौड़ा, जय गौड़ा, जय गौड़ा, जय गौड़ा. तेलंगाना शिवाजी गौड़न्न की जय, रेणुका माता की जय, रेणुका माता की जय. ఎడపల్లి మండల కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ సంవత్సర జయంతి ఉత్సవాలు ఎడపల్లి మండల కేంద్రంలో గౌడ బంధువుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పాపన్న గౌడ్ గారు వరంగల్ జిల్లా వికాసపూర్ గ్రామంలో 1650 సంవత్సరాలు జన్మించాడు. చిన్న వయసులోని తండ్రి చనిపోవడంతో తల్లి సర్వాయమ్మ పాలన పోషణ చేసి పెద్ద చేసినది. ఆ రోజు ఆనాటి పరిస్థితులు పెత్తందారులు జాగిందారు ప్రజలపైన అరాచకాలు అన్యాయాలు చూసి సహించలేక పాపన్న గౌడ్ గారు పోరుబాటు పట్టాడు. 20 మంది సైన్యంతో 2000 మంది సైన్యం సమర్చుకున్న గొప్ప ధీరోదాతుడు సర్వాయి పాపన్న గౌడ్ గారు. క్షత్రియుడి కత్తి పట్టాల నానుడి మైమర్పించేసి బహుజనులు కూడా రాజ్యాంగం కోసము విప్లవం చేయాలని చెప్పేసి గొరిల్లా యుద్ధం చేసి అనేక సంస్థానాలు కూడా జీవించి గోల్కొండ కోటకు మొదట బహుజన వీరుడు రాజైన పాపన్న గౌడ్ గారికి మంచి పరిపాలన అందించి అందరి గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయిన మహోన్నతమూర్తి సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఆయన యొక్క జీవితచరిత్రని మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ముద్రించినందుకు మేము గర్విస్తున్నాము. ఎడపల్లి గౌడ సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుస్తున్నాము. బహుజన వీరుడు ఒక గౌడ జాతికే కాదు, బహుజనులందరికీ ఆరాధ్యదేవుడు కాబట్టి ప్రతి బహుజనుడు నిన్న జయంతిని పండుగ రాజేసుకోవాలని కోరుతున్నాను. జై గౌడ, జై జై గౌడ.